కుళ్ళిన చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. కుప్పం పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని స్టార్ హోటల్, నూర్ హోటల్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించారు. చెడిపోయిన ఆహార పదార్థాలను బయటకు తరలించారు. హోటల్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే తమకు ఫిర్యాదు చేయాలి అని కమిషనర్ తెలిపారు. ఎవరైనా చెడిపోయిన ఆహారాన్ని అందిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకొని లక్షల రూపాయల అపరాధ రుసుమును వేయడానికి వెనుకాడబోమన్నారు. ఎప్పటికప్పుడు తాజా ఆహారాన్ని ప్రజలకు అందించాలి అన్నారు. ఈ విషయాన్ని బేకరీల యజమానులు, చేపలు, చికెన్, మటన్ దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులు గుర్తుంచుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ జిటి నాయుడు, మున్సిపల్ సిబ్బంది అలాగే తదితరులు పాల్గొన్నారు. బయట పారేమా ఎప్పుడుదో ఫ్రిడ్జ్ సార్, మొత్తం ఫ్రిడ్జ్ సార్. ఇది కూడా ఫౌల్ స్మెల్ వస్తుంది. నో ఇప్పుడు నో ఫౌల్ స్మెల్ వస్తుంది. వాసన చూడు. మసాలా 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 అది ఎప్పుడుది అంతా బాగా మొత్తము ఫ్రిజ్ ఐటమ్ పెట్టి పట్టుకో చూడు. ఏంటి రిమూవ్ ట్రాక్టర్ వేస్తే మరి నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మితే నేను 2-3 రోజులకు ఒకసారి వస్తా. నువ్వు ఫ్రిడ్జ్ లో పెట్టు, ఫ్రెష్ ఐటమే ఉండాలి. ఆయిల్ ఇప్పుడు మార్చాం. పాలక సంఘ పరిధిలోని స్వీట్ అంగళ్ళు కూడా చాలా బ్యాలెన్స్ ఫుడ్ పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వీట్ ఒక్కరోజు 2 రోజులు మాత్రమే ఇవ్వాలి. వాసన వచ్చిన స్వీట్ అమ్మినా చేపల దుకాణాల వాళ్ళు కానీ, చికెన్ అంగళ్ళు కానీ ఎవరైనా సరే ఫ్రెష్ ఫుడ్ అమ్మాలా. చికెన్ కూడా ఎప్పటికప్పుడు కట్ చేసి అమ్మాలా. మటన్ కూడా పాడైపోయిన జంతువులను పోయకూడదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఈ బేకరీ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, బేకరీస్ కూడా అందరినీ ర్యాండమ్గా చెక్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో స్టాక్ ఫుడ్ ఉంటే రిమూవ్ చేసి వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. ప్రజలకి అన్ని విధాలా చక్కని ఫుడ్ ఇవ్వాలని ఆ యొక్క బేకరీ యాజమాన్యులకు, తర్వాత చికెన్ యాజమాన్యులకు అందరూ కూడా నా విజ్ఞప్తి. పరిధిలోని ప్రజలకి అందరికీ నమస్కారం. హోటల్ యాజమాన్యాలకు కూడా నా నమస్కారాలు. కుప్పం పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్క హోటల్ యాజమాని ప్రజలకి ఫ్రెష్ ఫుడ్, చక్కని ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. అది నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు. పురపాలక సంఘం అధికారులు ప్రతి హోటల్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఎవరైనా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం ప్రజలకు పెట్టినా, చెడిపోయిన ఆహారం ప్రజలకు పెట్టినా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి లక్షలాది రూపాయల ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలకి చక్కని ఫుడ్ ఇవ్వాలని హోటల్ యాజమాన్యులందరికీ నా విజ్ఞప్తి. ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలి. పురపాలక సంఘ అధికారులు ఏ క్షణానైనా సరే హోటల్స్ దగ్గరకు వచ్చే అవకాశం ఉన్నది. దయచేసి పురపాలక సంఘానికి ప్రజలు సహకరించాలా. ఎట్టి పరిస్థితుల్లో చెడిపోయిన ఫుడ్ ప్రజలకు పెట్టవద్దు. దయచేసి అర్థం చేసుకోవాలా. ఆరోగ్యాలతో ఆటలాడుకోవద్దు. అందరికీ నా విజ్ఞప్తి.